So good morning everybody. So my name is Shrikant, lecturer in chemistry. So Dr. BRR Government College, Jadcherla, Department of Chemistry. So today I will discuss about the F block elements. Today I will discuss about the F block elements. Okay. See here. సో ఆల్రెడీ మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఆల్రెడీ క్లాస్ అయిపోయింది. మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పుకున్నాము. సో ఇక్కడ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండి. డి బ్లాక్ ఎలిమెంట్స్లో డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము? ఇన్ విచ్ ఎలిమెంట్ ది లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు డి ఆర్బిటాల్, దట్ ఈస్ కాల్డ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. దట్ ఈస్ కాల్డ్ డి బ్లాక్ ఎలిమెంట్. సేమ్ హియర్ ఆల్సో. సో ఇన్ విచ్ ఎలక్ట్రాన్ ది లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు, in which element the last electron enter into f orbital, that elements are called f block elements. That elements are called f block elements. These f block elements classified into two types, lanthanides and actinides. How means, so 4 f block elements are called lanthanides, 5 f block elements are called actinides. So now see here. So we know already the definition. In which elements the electron enter into the f orbital, that elements are called f block elements. So see here, the f block elements are the lanthanides and actinides and are called the inner transition elements. వీటిని ఇంకేమంటున్నారు? అంతర పరివర్తన మూలకాలు, ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. బికాస్ ఆఫ్ ది రిప్లేస్మెంట్ in the periodic table due to their electronic configuration. Now see here, in these elements the last electron usually enter into penultimate, that is n-2 f orbital. So ఇక్కడ ఏమంటున్నాడు? సో ది లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ n-2 f orbital, n-2 f ఆర్బిటాల్లోకి వెళ్తుంది. ఓకేనా? సో అందుచేత వీటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు అని అంటున్నామండి. ఓకేనా? సో in these elements the last electron usually enter into the penultimate, that is n-2 f orbitals, f orbital. Okay, so ivi so lanthanides, actinides antunam kada, simple ga 4f lanthanides means 4f block elements, actinides means 5f block elements. So etla will how to call lanthanides and how to call actinides means in the, so in which elements the last electron enter into 4f block, so that's called 4f block elements. In which elements the last electron enter into the 5f orbitals, that is called actinides. So see here the configuration of general configuration of f block elements. See here, n-2 f 1 to 14. The general electronic configuration of f block elements is n-2 f 1 to 14, n-1 d 0 to 1 ns2, n-2 f 1 to 14, n-1 d 0 to 1 ns2. Okay na? So ఇది మనకు జనరల్ n-1 2 means inner orbital, means that is penultimate cell అండి. ఓకేనా? సో n-1 అంటున్నాం కదా. ఓకేనా? సో అది డి ఆర్బిటాల్కి సంబంధించింది. ఓకేనా? సో నార్మల్ ఎస్కి అయితే ఎన్ చూపిస్తాం, డికి అయితే n-1 చూపిస్తాం, సో ఎఫ్కి అయితే ఎన్, పీకి కూడా ఎన్ అనే చూపిస్తాం. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, n-2 f 1 to 14, n-1 d 0 to 1 ns2. ఓకే, రైట్. సో నౌ సీ హియర్, we know already d block elements, those scandium to zinc, yttrium to cadmium, lanthanum to mercury, so actinium to, సో 112. సో ఇప్పుడు కొత్త వచ్చాయి, సో చూద్దాం. సో 112 అక్కడ వరకు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ 4 రోస్లో ఉంటాయి. ఓకేనా? సో ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు, సో ఇక్కడ మనకు పీరియాడిక్ టేబుల్లో ఆరో మార్క్స్ పెట్టి ఉన్నాయి. ఇక్కడ కింద మనకు ఈ ఆరో మార్క్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఆరో మార్క్స్ పెట్టుకున్నాం. ఇక్కడ నుండి సో ఒకటి, ఇక్కడ నుండి ఒకటి, సో 2 ఆరో మార్క్స్ పెట్టుకున్నామండి, 2 ఆరో మార్క్స్ పెట్టుకున్నాము. సో ఇక్కడ ఈ అరోమాక్స్ మీన్ ఏంటంటే, సో లాంథనం ఎలిమెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో, సో దాని ఎలిమెంట్ యొక్క, సో లాంథనం ఎలిమెంట్ ఏదైతే ఉందో అది దాని అటామిక్ నెంబర్ వచ్చేసరికి 71 అండి. సో 72 నుంచి మనకి ఇవి స్టార్ట్ అవుతాయి.
ఓకేనా. అంటే ల్యాంథనం తర్వాత స్టార్ట్ అయిపోతాయి. ఎక్కడికి ఎండ్ అవుతుంది? సీరియం టు ల్యూటీషియం వరకు ఉంటాయండి. ఎన్ని 14 ఎలిమెంట్స్ సీరియం టు ల్యూటీషియం వరకు ఉంటాయి. సో సీరియం టు ల్యూటీషియం వరకు ఉంటాయి కాబట్టి సో ఈ 14 ఎలిమెంట్స్ను ఆ ల్యాంథనము ఆఫ్నియం మధ్యలో ఉంచాలి మనకు. యాక్చువల్లీ ఇట్స్ మీన్స్ సో ఇట్ బిట్వీన్ దీస్ 14 ఎలిమెంట్స్ బిట్వీన్ అరేంజ్ ద ల్యాంథనం టు ఆఫ్నియం కింద మధ్యలో అమర్చాలి యాక్చువల్గా. బట్ అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఏం చేస్తున్నారు, కింద మనము కింద చూపించుకుంటున్నాం. అదే నెక్స్ట్ థోరియం టు లారెన్షియం ఉంది కదా. సో ఈ థోరియం టు లారెన్షియం ఆల్సో 90 to 103, ఈ 90 to 103 ఎలిమెంట్స్ కూడా సో థోరియం నుండి లారెన్షియం ఏవైతే ఉన్నాయో యాక్టీనియం తర్వాత నుండి రూథర్ఫోర్డియం మధ్యలో ఉండాలి. సో ఇట్ విల్ అరేంజ్ ఇన్ బిట్వీన్ యాక్టీనియం టు రూథర్ఫోర్డియం, బిట్వీన్ యాక్టీనియం అండ్ రూథర్ఫోర్డియం. ఇవి యాక్టీనియంకు రూథర్ఫోర్డియంకు మధ్యలో అమర్చాలి. అవేంటి? థోరియం టు లారెన్షియం. ఓకేనా, థోరియం టు లారెన్షియం. ఓకే, సో వీటిని అక్కడ అమర్చాలి కానీ సో అక్కడ ప్లేస్ లేక కింద అమర్చుతున్నామండి. అర్థమవుతుందా? ల్యాంథనం తర్వాత సీరియం నుండి ల్యూటీషియం వరకు అమర్చి తర్వాత నెక్స్ట్ ఆఫ్నియం స్టార్ట్ అవుతుంది. మనకు అటామిక్ నెంబర్ కూడా అదే విధంగా ఉంటుందండి. అటామిక్ నెంబర్ కూడా మనకు సో అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ యాక్టీనియం తర్వాత థోరియం స్టార్ట్ అవుతుంది, లారెన్షియం ఎండ్ అవుతుంది. సో లారెన్షియం తర్వాత రూథర్ఫోర్డియం స్టార్ట్ అవుతుంది 104 నుంచి లూరెన్షియం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు 57 అండి, ల్యాంథనం 57. ఇక్కడ 58 నుండి 72 వరకు సీరియం టు ల్యూటీషియం మీన్స్ 58 to 72 వరకు. 73 మళ్ళీ ఆఫ్నియం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 73, 74, 75, 76, 77, 79, 80. ఓకేనా. సో ఇక్కడ ల్యూటీషియం వరకు మనకు సీరియం టు ల్యూటీషియం ఉంటుందండి, నెక్స్ట్ యాక్టీనియం తర్వాత ఏంటంటే థోరియం టు లారెన్షియం. కానీ వాటి ప్లేస్ అక్కడ లేక మనము సో కిందగా అమర్చుకుంటున్నాం. యాక్చువల్లీ ఇవి మనము సో 6th పీరియడ్ అండ్ 7th పీరియడ్కి సంబంధించిన ఎలిమెంట్స్, కానీ వాటిని మనం ఇక్కడ కిందగా అమర్చుకుంటున్నాం. సో ఇక్కడ ఎలిమెంట్స్ని చూసుకుంటే మనకు సీరియం. సో ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఈ ల్యాంథనం తర్వాత స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ఈ మిగతా సీరియం టు ల్యూటీషియం మూలకాలను. అందుకే వీటిని ఏమని పిలుస్తున్నాం? ల్యాంథనం తర్వాత స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని ల్యాంథనైడ్స్ అని పిలుస్తున్నామండి. ల్యాంథనం తర్వాత స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని ల్యాంథనైడ్స్ అని పిలుస్తున్నాము. నెక్స్ట్ అదే థోరియం టు లారెన్షియం ఉంది కదా, ఆ థోరియం టు లారెన్షియం అనేవి యాక్టీనియం తర్వాత స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని యాక్టినైడ్స్ అని పిలుస్తున్నామండి. థోరియం తర్వాత యాక్టీనియం తర్వాత స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని యాక్టినైడ్స్ అని పిలుస్తున్నాం. ఓకే, అర్థమైంది కదండి. ఓకేనా, ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్. వై బికాస్ కాల్డ్ ల్యాంథనైడ్ మీన్స్ ఆఫ్టర్ ద ల్యాంథనం ఇట్స్ విల్ స్టార్ట్. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ ల్యాంథనం. సో ల్యాంథనైడ్స్, యాక్టినైడ్స్. So what is the actinides means? After the actinium element, they start the thorium to lawrencium. So that's why it's called actinides. Now see electronic configuration. So lanthanides electronic configuration: xenon 4f 1 to 14, xenon 4f 1 to 14, 5d0 to 1, 6s2 lanthanides. So lanthanides your configurations here: xenon 4f 1 to 14, 5d0 to 1, 6s2. This is configuration of lanthanides యొక్క configuration. Okay, next see here. So elements, symbol, atomic number, observe the configuration. Okay, now see here lanthanum. సార్ మనకి ఇక్కడ వచ్చిన డౌట్ రావాలి, సార్ ల్యాంథనము డి బ్లాక్ ఎలిమెంటా ఎఫ్ బ్లాక్ ఎలిమెంటా? ల్యాంథనం ఈజ్ డి బ్లాక్ ఎలిమెంట్ ఆర్ ల్యాంథనం ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్ ఆర్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్? ల్యాంథనం ఈజ్ డి బ్లాక్ ఎలిమెంట్, నాట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. బట్ హియర్ సో ల్యాంథనం అని ఎందుకు చదువుకుంటున్నామంటే ల్యాంథనం తర్వాత ఇవి స్టార్ట్ అవుతాయి, బట్ ల్యాంథనైడ్లు అని పిలుస్తున్నాము. ఇక్కడ 4f ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది, బట్ ఇక్కడ ల్యాంథనంలో 4f ఆర్బిటాల్ ఫిల్ అవ్వదు, 5d ఆర్బిటాలే ఉంటుంది. సో ల్యాంథనం తర్వాత స్టార్ట్ అయ్యేదానికి 4f ఆర్బిటాల్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అందుకే సో ల్యాంథనం కూడా తీసుకుంటాం, బట్ ల్యాంథనం ఈజ్ నాట్ ఏ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, గుర్తుపెట్టుకున్నాం. సో ఇక్కడ ల్యాంథనం వచ్చేసరికి 57. సో ల్యాంథనం 57 అంటే 57 to 71 లూటీషియం,
మనకు ఆఫ్నియం 72 నుండి స్టార్ట్ అవుతుంది అక్కడ. సో అంటే ఇప్పుడు లాంథనం టు ఆఫ్నియం మధ్యలో ఇవి ఉన్నాయన్నమాట. ఓకే, సో లాంథనం 57. సో ఒకసారికి xenon 4f0 5d1 6s2. సో 4 అంటే ఇక్కడ అందుకే చూడు, దిస్ ఈజ్ నాట్ f block element. Why? Because in the last electron not enter into the f block. This electron last electron enter into the d orbital. So that's why lanthanum is a d block element. So it's good bet. Next go for cerium 58. So xenon 4f2 5d0 6s2. Praseodymium 59. Xenon 4f3 5d0 6s2. Neodymium 60. 4f14 5d0 6s2. Promethium 61. So atomic configuration xenon 4f5 5d0 6s2. Next samarium sm 62. Xenon 4f6 5d0 6s2. Europium 63. Europium symbol EU 4f7 5d0 6s2. Now see here, మనకు 4f7 అంటే ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉందండి. యూరోపియంకి వచ్చేసరికి మనకు ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది యూరోపియం. నెక్స్ట్ వచ్చేసరికి గెడలోనియం సో నెక్స్ట్ వచ్చేసరికి గెడలోనియం ఉంది. ఓకే, see here Europium 4f7 5d0 6s2. So Europium means off field electron. Okay, na 4f7 means total f orbitals are 7 orbitals. Total field electrons means so 14 electrons. f7 means off field electron. This is also stable configuration. Europium having 4f7 5d0 6s2. Next here gadolinium atomic number 64 Zd. Okay, see here gadolinium 4f7 5d1 6s2. 4f7 5d1 6s2. So here see, actually 4f7 is the off field configuration, that is stable configuration. సో ఈ గడలోనియం ఏం చేస్తుంది, ఆ స్టేబుల్ కాన్ఫిగరేషన్ కోసము సో 8 కాకుండా దాంట్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్కు ఇచ్చేసి ఆ స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉండడానికి ట్రై చేస్తుంది. అందుకే ఇక్కడ 4f7 వస్తుంది, దీనికి ఒక ఎలక్ట్రాన్ డికి ఇచ్చేస్తుంది కాబట్టి 5d1 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, గడలోనియం గుర్తుపెట్టుకోండి అమ్మా. సో యాక్చువల్గా 4f8 రావాలి, 4f8 5d0 6s2 రావాలి. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, 4f7 5d1 వస్తుంది, అంటే డి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే స్టెబిలిటీ కోసం. 4f7 అయితే హాఫ్ ఫీల్డ్ ఆర్బిటాల్ కాబట్టి. సో అక్కడ నౌ సీ ఇయర్ నెక్స్ట్ టర్బియం 65, దట్ ఈస్ కాన్ఫిగరేషన్ వైజ్ 4f9 5d0 6s2. నెక్స్ట్ డిస్ప్రోషియం 66, xenon 4f10 5d0 6s2. holmium 67, xenon 4f11 5d0 6s2. erbium 68, xenon 4f12 5d0 6s2. thulium 69, 4f13 5d0 6s2. thulium 69, 4f13 5d0 6s2. So ytterbium 4f14 5d0 6s2. 4f14 5d0 6s2. lutetium 71 atomic number, 4f14 5d1 6s2. 4f14 5d1 6s2. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ల్యూటీషియంలో మీకు గమనిస్తే 4f14 అయిపోయింది, 5d ఆర్బిటాల్ అంటే మళ్ళీ స్టెబిలిటీ కోసం ఏం చేస్తుంది, సో ఇక్కడ కూడా 1 ఎలక్ట్రాన్ను సో f14లో నుంచి సో 1 ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే 4f14 5d1 6s2 అని రాస్తున్నామండి. 4f14 5d1 6s2 అని రాస్తున్నాం. ఓకేనా, రైట్. సో ఇవి మన కాన్ఫిగరేషన్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ చూడండి, సో గెడలోనియంలో కాన్ఫిగరేషన్ డిఫరెన్స్గా ఉంది. నెక్స్ట్ ల్యూటీషియం వచ్చేసరికి కూడా సో కాన్ఫిగరేషన్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, అదొక గమనించుకోండి. నెక్స్ట్ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి యూరోపియం 4f7 5d0 వస్తుంది. నెక్స్ట్ గెడలోనియం కూడా 4f7 వస్తుంది. ఇక్కడ ఇటర్బియం ల్యూటీషియం కూడా 4f7 వస్తుంది. ఓకేనా, సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ లాంథనైడ్స్. అంటే లాంథనైడ్స్ యొక్క ఆక్సీకరణ స్థితులు. నెక్స్ట్ ఇక్కడ మనకు లాంథనైడ్స్ యొక్క ఆక్సీకరణ స్థితులు చదువుకునేటప్పుడు ది కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ లాంథనైడ్స్ ఇస్ +3. కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ లాంథనైడ్స్ ఇస్ +3.
In addition to that, the sum of lanthanides also show either +2 or +4 oxidations. అంటే కామన్ ఆక్సిడేషన్ స్టేట్ మాత్రం +3, కానీ సో కొన్ని మూలకాలు +2 లేదా +4 ఆక్సిడేషన్ స్టేట్ను కూడా ప్రదర్శిస్తాయి. అర్థమవుతుందండి. సో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +3, కానీ సో కొన్ని మూలకాలు +2 మరియు +4 ఆక్సిడేషన్ స్టేట్ను కూడా ప్రదర్శిస్తాయి. ఇది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కాంప్లెక్స్ ఫార్మేషన్. The lanthanides do not show much tendency to form complex due to large charge density because their size. ఓకేనా. సో ఇవి కూడా లాంథనైడ్స్ కూడా కొన్ని కాంప్లెక్స్ ఏర్పరుస్తాయి, కానీ అంత ఎక్కువగా ఏర్పరచవు. డీ బ్లాక్ అంత ఎక్కువగా సో ఏర్పరచవు. అర్థమవుతుందండి. లాంథనైడ్స్ డు నాట్ షో మచ్ టెండెన్సీ టు ఫార్మ్ కాంప్లెక్స్ డ్యూ టు లో చార్జ్ డెన్సిటీ బికాస్ ఆఫ్ దేర్ సైజ్. However, the tendency to form complex and their stability increase with the increase of atomic number. Atomic number పెరిగే కొలది సో కాంప్లెక్స్ ఫార్మేషన్ ఏర్పరిచే స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడండి. ఓకేనా. సో ఈ లాంథనైడ్స్ కాంప్లెక్స్ని ఏర్పరుస్తాయి, కానీ అతి తక్కువగా ఏర్పరుస్తాయి. డీ బ్లాక్ అంతగా ఏర్పరచవు. ఎందుకంటే మన కాంప్లెక్స్లు అన్నింటిలో మనం గమనించుకున్నట్టయితే సో అన్నీ కూడా డీ బ్లాక్ ఎలిమెంట్సే ఉంటాయండి. అన్నీ కూడా సో మనకు డీ బ్లాక్ ఎలిమెంట్సే ఉంటాయి. ఓకేనా. రైట్. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో ది లాంథనైడ్స్ అయాన్స్ సో అదర్ దెన్ 4f0 type means lanthanum +3 and cerium +3, and the F14 type means ytterbium +2, lutetium +3. ఆల్ ఆర్ పారామాగ్నెటిక్. అంటే ఇవి కాకుండా లాంథనం +3, సీరియం +3 అంటే F0 ఉన్న కాన్ఫిగరేషన్ కాకుండా, నెక్స్ట్ F14 కాన్ఫిగరేషన్ మీన్స్ ఇటర్బియం +2, ల్యూటీషియం +3. సో కాకుండా మిగతావన్నీ కూడా పారామాగ్నెటిక్. ఎందుకు పారామాగ్నెటిక్ సార్ అంటే సో అన్నిట్లో కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయండి. అన్నిట్లో కూడా సో మనకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. అందుచేత సో ఇవి పారామాగ్నెటిజంను ప్రదర్శిస్తున్నాయి. ది పారామాగ్నెటిజం రైజెస్ టు ద మ్యాక్సిమం ఇన్ ద నియోడీమియం. అంటే అతి ఎక్కువగా ఎందులో ఉంటుంది పారామాగ్నెటిజం అంటే నియోడీమియంలో ఉంటుందండి. నియోడీమియం. సో లాంథనైడ్స్ హ్యావ్ వెరీ హై మ్యాగ్నెటిక్ సస్పెసిబిలిటీ డ్యూ టు దేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ F electrons. Lanthanides have very high magnetic susceptibilities due to their large number of unpaired F electrons. Now see here. So this is mu means so magnetic coefficient nu mana calculate chesadi. So mu J equal to G root J into J plus 1 Bohr magnetons. సో అయస్కాంత భ్రామకాన్ని లెక్కించేదండి. సో mu J equal to G root J into J plus 1 Bohr magnetons. So where G is the land splitting factor and is given by G equal to 1 plus J into J plus 1 plus S into S plus 1 minus L into L plus 1 by 2J into J plus 1. సో మనం ఇక్కడ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఉపయోగిస్తాము. ఓకే. నౌ సీ హియర్, దిస్ ఈజ్ ద చార్ట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఓకేనా. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ వాల్యూస్. ఓకే. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సీరియం వచ్చేసరికి మనకు 4.54 ఉంటుంది. ఓకేనా. క్యాలిక్యులేట్ చేసేది, కానీ అబ్జర్వేట్లో మనము సో థియరిటికల్గా ఈ విధంగా అయితే ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే 2.3 to 2.5 ఉంటుంది. సో మనకి ఇక్కడ హైయెస్ట్ దేంట్లో ఉంటుంది అని చెప్పుకున్నారంటే ఇక్కడ చూడండి. యాక్చువల్గా మనకు హైయెస్ట్ మనకు తెలిసి ఏంటి అంటే సార్ ఈ యూరోపియంలో వచ్చేసరికి కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +3 కాబట్టి సో గడలోనియం హ్యావింగ్ ద 4f7. సార్ యూరోపియం కదా 4f7 అంటే మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, ఆక్సిడేషన్ స్టేట్ ప్రకారం చూస్తున్నాం. సో ఆక్సిడేషన్ స్టేట్ మీన్స్ +3 ఆక్సిడేషన్ స్టేట్ అబ్జర్వ్ చేస్తాం. సో +3 ఆక్సిడేషన్ స్టేట్ మీన్స్ the 4f7 means gadolinium. 4f7 means gadolinium. So gadolinium calculated అయస్కాంత విలువ means magnetic power value 7.94. so observed value is 7.8 to 8.0. 7.94 but observed value is 7. but near see here
terbium C 4F8 9.72 9.7, dysprosium 4F9 10.63, calculated 10.63, observed 10.4 to 10.5. Next, holmium 4F10 10.60, so observe 10.3 to 10.1. So highest means dysprosium. సార్ యాక్చువల్గా ఇక్కడ మనకి ఏంటి సార్ 4F7 రావాలి కదా. సో ఇక్కడ అంటే సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే స్పిన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఎల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఆర్బిటాల్ మూమెంటం అండ్ స్పిన్ మూమెంటం. సో రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు సో డిస్ప్రోషియంకు అధికంగా ఉంటుంది, ఇన్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఓన్లీ ఓన్లీ క్యాలిక్యులేట్ ఫర్ స్పిన్ మూమెంటం ఓన్లీ. ఫర్ మ్యాగ్నెటిక్ వాల్యూ magnetic value depends on only spin momentum in the D block elements, but in the F block elements the magnetic momentum value depends on ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం అండ్ స్పిన్ యాంగులర్ మూమెంటం. ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ సంఖ్యను బట్టి కాకుండా సో వాటి రెండింటి క్యాలిక్యులేషన్ బట్టి సో ఆ విధంగా చెప్తాం. అక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్లో అయితే ఓన్లీ బేస్డ్ ఆన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని బట్టే చెప్తాం, కానీ ఇక్కడ సో ఆ విధంగా చెప్పమండి. ఓకేనా. సో నౌ సీ హియర్. నెక్స్ట్, spectral properties. So many trivalent lanthanides ions are colored, and color properties and spectral properties anundi. Now see here. So many trivalent means +3 oxidation state ions colored in the solid state and also in aqueous solution. The color appears to depend on the number of unpaired F electrons. Elements with F electrons have color similar to those with F14 to 14 minus n, అంటే Fn to 14 minus n ఉన్నాయి, కలర్లు సేమ్ ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ ల్యాంథనం, అక్కడ ల్యూటీషియం. ఓకేనా. ల్యాంథనం +3 అయితే అక్కడ ల్యూటీషియం +3, ఇక్కడ సీరియం +3 అయితే సో అక్కడ ఇటర్బియం +3, ఇక్కడ ప్లసోడియం +3 అయితే ఇటర్. వై? బికాజ్ మీన్స్ సేమ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ సేమ్. ల్యాంథనం +3 ఇప్పుడు ల్యూటీషియం +3 వచ్చేసరికి సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ సేమ్. సీరియం +3 టు ఇటర్బియం +3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ సేమ్. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో ల్యాంథనం +3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 0, ల్యూటీషియం +3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆల్సో 0. సో దట్ మై ఇట్ ఈస్ కలర్లెస్. సీరియం +3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 1, ఇటర్బియం +3 1 కెనా కలర్ కెనా. సో 1 electron. So 1 electron means it is observed UV rays, so that's why it is colorless. Cerium +3 and it can 4F14 so or 4F1, it's observed UV rays, so that's why here no colors. This is colorless. Next, presodium 3, neodymium 3, promethium 3, samathrium 3, europium 3, gadolinium 3. సో ఇక్కడ వచ్చేసరికి టర్బియం, డిస్ప్రోషియం, హోల్మియం, ఎర్మియం ఇవన్నీ కూడా సో కలర్ను ప్రదర్శిస్తున్నాయండి. అదే GLPYP అని చెప్పేసి అంటామండి. GLPYP మీన్స్ గ్రీన్, లైలాక్, పింక్, ఎల్లో, పేల్ పింక్. పైన ఏమో రెండు కలర్లెస్. నెక్స్ట్ వచ్చేసరికి GLPYP మీన్స్ గ్రీన్, లైలాక్, పింక్, ఎల్లో, పేల్ పింక్. సో ఇక్కడ వచ్చేసరికి కలర్లెస్. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి మీరు. ది కలర్ ఆఫ్ 2 lanthanides having same number of 4F unpaired electrons is the same because the color ion depends on the number of unpaired electrons. Unpaired electrons ఎన్ని ఉన్నాయనే దాని మీద ఆధారపడుతుంది కాబట్టి ఇటువైపు అటువైపు సేమ్ ఉన్నాయి కలర్స్ అని చెప్తున్నాం మనం. నెక్స్ట్, lanthanide ions having empty, off filled and full filled 4F orbitals are colorless. అంటే సో ఎంటీ ఉన్నాయి, ఆఫ్ ఫీల్డ్ ఉన్నాయి, ఫుల్ ఫీల్డ్ ఉన్నాయి, ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కలర్లెస్ అంటున్నామండి. ఇక్కడ సీరియం, ఇటర్బియం కూడా కలర్లెస్, ఎందుకంటే సో అక్కడ కూడా సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు అని చెప్పేసి అంటున్నారు. బట్ అక్కడ మనకు లైట్ను, ఐఆర్ లైట్ను, యూ లైట్ను అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి ఇక్కడ కలర్లెస్ ఉంటాయి. నెక్స్ట్, సీరియం ఇక్కడ మనకు రాస్తుంది చూడండి. అక్కడ సీరియం +3 and ఇటర్బియం +3 are colorless, although both contain the 1 unpaired electrons each. వై కానీ కలర్లెస్ ఎందుకంటే ఇస్ అబ్జర్వ్ ద ఐఆర్ లైట్. ఓకేనా. ఐఆర్ లైట్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కలర్లెస్ అని చెప్పుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో lanthanide contraction as we move across 4F series, the atomic and ionic radius of lanthanide show
గ్రాడ్యువల్లీ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నంబర్ అంటే సో మనకి ఇప్పుడు ఎడమ నుండి ఇక్కడ లెఫ్ట్ టు రైట్ పోయే కొలది అంటే సో ఇక్కడ లాంథనం టు లుటీషియం వెళ్ళే కొలది సైజెస్ ఏమవుతున్నాయి అంటే డిక్రీజ్ అవుతున్నాయి అంటున్నానండి. సో అయానిక్ సైజెస్ డిక్రీజ్ అవుతున్నాయి. ది డిక్రీజ్ ఇన్ అయానిక్ సైజ్ ఈజ్ కాల్డ్ లాంథనైడ్ కంట్రాక్షన్. సో ఈ సైజ్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి, దాన్నే ఇక్కడ ఏమంటున్నాడు సో చాలా తగ్గుతున్నాయి కాబట్టి దీన్ని లాంథనైడ్ కంట్రాక్షన్ అని పిలుస్తున్నారండి. యాజ్ వి మూవ్ అక్రాస్ 4f సిరీస్ ది అటామిక్ అండ్ అయానిక్ రేడియా ఆఫ్ లాంథనైడ్స్ షో గ్రాడ్యువల్ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ పెరిగే కొలది సో వాటి యొక్క సో సైజెస్ తగ్గుతున్నాయి. దిస్ డిక్రీజ్ ఇన్ అయానిక్ సైజ్ ఈజ్ కాల్డ్ లాంథనైడ్ కంట్రాక్షన్. కాజెస్ ఆఫ్ లాంథనైడ్ కంట్రాక్షన్. As we move from one element to another in 4f series, cerium to lutetium, the nuclear charge increased by 1 unit and additional electron is added into the same inner f orbital subshell. అంటే సో ఇక్కడ కొత్తగా చేరే ఎలక్ట్రాన్ అదే 4f ఆర్బిటాల్లోకే చేరుతూ ఉంటుంది ప్రతి దాంట్లో పోయే కొద్దీ. సో ఎడమ నుండి కుడికి పోయే కొలది ఏమవుతుంది సో కొత్తగా చేరే ఎలక్ట్రాన్ అదే 4f సబ్షెల్లోకి వెళ్తుంది కాబట్టి సో మనకు సో సైజ్ పెరగడం అనేది ఉండదు. వి నో దట్ 4f సబ్షెల్ హ్యావ్ డిఫ్యూజ్డ్ షేప్స్ అండ్ దేర్ ఫోర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ 4f ఎలక్ట్రాన్ రిలేటివ్లీ పూర్లీ. సో ఈ 4f ఆర్బిటాల్ యొక్క షేప్ అనేది డిఫికల్ట్గా కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి ఆ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది అక్కడ సో షీల్డింగ్ ఎఫెక్ట్ పనిచేయదు కాబట్టి ఆటోమేటిక్గా న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ అట్రాక్షన్ పవర్ సో వేలెన్స్ ఎలక్ట్రాన్స్ పైన ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో ఫాస్ట్గా సో సైజ్ అనేది తగ్గుతుంది అనమాట. సైజ్ తగ్గుతుంది. 4f సబ్షెల్ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ వల్ల ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గడం వల్ల సో ఆ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ పైన అట్రాక్షన్ పవర్ ఎక్కువగా పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా సైజ్ తగ్గిపోతుంది. వి నో దట్ 4f సబ్షెల్ హ్యావ్ diffused shape and therefore the shielding effect of 4f electrons relatively pure. అంటే వాటి యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ వలన షీల్డింగ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. అప్పుడు కేంద్రకాకర్షణ శక్తి వేలెన్స్ ఎలక్ట్రాన్లపై ఎక్కువ పడుతుంది. అప్పుడు సో వాటి యొక్క సైజ్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. నెక్స్ట్, హెన్స్ విత్ ది ఇంక్రీజ్ ఆఫ్ న్యూక్లియర్ చార్జ్ ది వేలెన్స్ షెల్ పుల్డ్ స్లైట్లీ టువర్డ్స్ న్యూక్లియస్. అదే అనమాట. సిన్స్ అక్కడ ఏం జరుగుతుంది అప్పుడు ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ తగ్గడం వల్ల న్యూక్లియర్ ఛార్జ్ పెరిగి వేలెన్స్ షెల్ పైన పడుతుంది. అప్పుడు ఆ వేలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది న్యూక్లియస్కి దగ్గరగా వస్తాయి. యాజ్ అ రిజల్ట్ ది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్స్పీరియన్స్డ్ బై ది 4f ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్డ్ అండ్ సో ఆ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్స్పీరియన్స్డ్ బై ది 4f ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్డ్ అండ్ ది సైజ్ ఆఫ్ లాంథనైడ్స్ అండ్ డిక్రీజ్డ్. అంటే అక్కడ ఏమవుతుంది సో న్యూక్లియర్ ఛార్జ్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోయి దాని మీద ఆకర్షణ పెరుగుతుంది. ఆకర్షణ పెరగడం వల్ల ఏమవుతుంది సైజ్ అనేది తగ్గుతుంది. యాజ్ అ రిజల్ట్ ది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్స్పీరియన్స్డ్ బై ది 4f ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ అండ్ ది సైజ్ ఆఫ్ లాంథనమ్స్ అయాన్స్ డిక్రీజెస్. అంటే సైజ్ మాత్రం తగ్గుతుంది. సింపుల్గా ఇక్కడ ఏంటి అంటే 4f ఆర్బిటాల్స్ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ వలన షీల్డింగ్ ఎఫెక్ట్ తగ్గి సో కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి వేలెన్స్ ఎలక్ట్రాన్లపై బాగా పడుతుంది అన్నాడు. సో వేలెన్స్ ఎలక్ట్రాన్లను బాగా ఆకర్షిస్తుంది. దానివల్ల ఏమవుతాయి ఈ వేలెన్స్ ఎలక్ట్రాన్లు సో కేంద్రకానికి దగ్గరగా వస్తాయి. దగ్గరికి రావడం వల్ల అప్పుడు సైజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకే సో దీన్ని లాంథనైడ్ కంట్రాక్షన్ అంటాం. లాంథనైడ్ సంకోచము అని చెప్పేసి అంటామండి. లాంథనైడ్ సంకోచం. ఓకేనా, రైట్. నెక్స్ట్, కాన్సిక్వెన్స్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. సో లాంథనైడ్ కాంట్రాక్షన్స్ యొక్క ప్రభావాలు ఏంటి? సో నెక్స్ట్, సెపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్, బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ హైడ్రాక్సైడ్, సిమిలారిటీ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్, దట్ ఈస్ 3D అండ్ 4D సిరీస్. ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల 3D మరియు 4D సిరీస్ యొక్క సైజెస్ కూడా నియర్లీ సేమ్ ఉంటాయి. కానీ అది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, రైట్. ది సెపరేషన్ ఆఫ్ లాంథనైడ్స్. నెక్స్ట్, the lanthanide ions are having almost equal size, have similar chemical properties with cause separation of lanthanides difficult. అంటే లాంథనైడ్స్ సిమిలర్ సైజ్ ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, వాటి సైజులు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వాటిని సపరేట్ చేయడం అనేది కొద్దిగా డిఫికల్ట్. హవెవర్ ది లాంథనైడ్స్ కెన్ బి సపరేటెడ్ బై సమ్ స్పెషల్ మెథడ్స్. లాంథనైడ్ సపరేట్ చేయడానికి కొన్ని స్పెషల్ మెథడ్స్ ఉపయోగిస్తున్నాం. దట్ ఈజ్ అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్,
Other one is solvent extraction method. So ion exchange method means, so replace the one ion place in another ion, replace with one ion place in another ion. These, see here. So this is the most modern method for separation of lanthanides elements. In this method, synthetic cation resins are used. Synthetic cation resins are used. This resin contains sulfonic acid, means SO3H or acid groups. అంటే ఒక రెజిన్ యూజ్ చేస్తాము, ఆ రెజిన్ పైన మనకు ఆ రెజిన్లో ఏముంటుందంటే సల్ఫోనిక్ యాసిడ్ కానీ యాసిడ్ గ్రూప్స్ కానీ ఉంటాయి. సో ది హైడ్రోజన్ ఆఫ్ విచ్ ఆర్ రిప్లేస్డ్ బై క్యాటయాన్స్, అంటే ఇప్పుడు SO3H అంటుంది కదా, H ప్లస్ అది ఉంది కదా, ఆ H ప్లస్ అనమాట. ఓకేనా. ది హైడ్రోజన్ ఆఫ్ విచ్ రిప్లేస్డ్ బై క్యాటయాన్స్. ది aqueous solution contain the mixture trivalent positive lanthanide ions. Lanthanum plus 3 allowed to pass down a column filled with cation exchange resin. The lanthanum ions are replaced with H plus ions of SO3H or COH groups of the resin and get fixed on the resin. Okay, lanthanum plus 3 plus 3HR means solid, that is SO3H or COH. It gives to lanthanum R3 plus 3H plus. సరే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింపుల్గా మనం ఐడెంటిఫై గుర్తు చూడండి ఇక్కడ. See here. So this is one resin. This is one resin. It's filled with SO3H or COOH. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాను, లాంథనైడ్ మిశ్రమాన్ని ఏమవుతున్నదో, లాంథనం మిశ్రమం ఏదైతుందో, లాంథనైడ్ సొల్యూషన్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, రెజిన్ పై నుంచి పంపిస్తున్నానండి. రెజిన్ పై నుంచి పంపించినప్పుడు, సో ఇది బ్యూరేట్ లాగా ఉంటుంది. సో పంపించినప్పుడు ఏం చేస్తుంది, ఈ లాంథనైడ్స్ను H ప్లేస్లలో ఈ లాంథనైడ్స్ వస్తాయండి. H ప్లేస్లలో H ఏదందో ఆ H ప్లేస్లో ఇప్పుడు SO3 లాంథనం, COO లాంథనం వచ్చేసి ఆ హెచ్లు ఏమవుతున్నాయి, H ప్లేస్లు బయటికి వెళ్ళిపోతున్నాయి. H ప్లేస్లు సో బయటికి వెళ్ళిపోతున్నాయి. H ప్లేస్లు బయటికి వెళ్ళిపోతున్నాయి. సో ఆ విధంగా సో ఈ రెజిన్ పైన ఈ లాంథనైడ్స్ అనేవి అతుక్కొని పోతాయి అన్నమాట, అతుక్కొని ఉంటాయి. సో అప్పుడు బయటికి ఈ రెజిన్ బయటకు తీసి దాన్ని అమ్మోనిక్ యాసిడ్ ఓకేనా, సో కొద్ది డిఫరెంట్ సొల్యూషన్స్ తోటి వాష్ చేసి దాంట్లో నుంచి మనము సో లాంథనైడ్స్ను సపరేట్ చేసుకుంటాం. అర్థమవుతుందండి. సో మనం ఒక రెజిన్ తీసుకుంటాము, ఆ రెజిన్ పైన సల్ఫోనిక్ యాసిడ్ కానీ యాసిడ్ కానీ ఉంటుంది ఆ రెజిన్లో. సో ఆ H ప్లస్ ఏవైతే అంటే సల్ఫోనిక్ యాసిడ్ కానీ యాసిడ్లో ఉన్న H ప్లస్ ఏవైతే ఉన్నాయో దాని ప్లేస్లో లాంథనైడ్స్ వచ్చి మనం లాంథనైడ్స్ను మిశ్రమాన్ని పైనుంచి పోసినప్పుడు ఆ H ప్లస్ను తొలగించి ఆ ప్లేస్లో లాంథనైడ్స్ వచ్చి అటాక్ అవుతాయి. లాంథనైడ్స్ వచ్చి సో అటాక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా సో ఆ రెజిన్కి అద్దుకున్న లాంథనైడ్స్ను మనము వాష్ చేసి సో కలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఇది అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్, అంటే H ప్లస్ అయాన్ ప్లేస్లో లాంథనం అయాన్లు వచ్చి యాడ్ అవుతాయి. ఓకేనా, H ప్లస్ని రిప్లేస్ చేసి లాంథనం. సో ఇక్కడ మీకు ఉంది ఇంకా స్టోరీ చూడండి. ఇక్కడ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ లాంథనం, in order to remove lanthanum ions fixed to so Ln lanthanum alkyl 3 resin on the resin, the column is leached with complexing agent in aqueous solution like buffer solution of ammonium citrate or citric acid pH 4 to 7. Such complexing agent called eluent or eluates. This eluate agent during elution process ammonium ions of the eluting agent replace lanthanum plus 3 ions from LnR3s to give lanthanum ions which reacts with citrate ion to form the lanthanum citrate complex. అంటే ఇప్పుడు ఆ రెజిన్ ఏం చేస్తున్నాము, ఈ సిట్రేట్ సొల్యూషన్స్ తోటి కడుగుతున్నామండి. అప్పుడు అవన్నీ ఆ లాంథనం సిట్రేట్ కాంప్లెక్స్ బయటికి వచ్చేస్తున్నాయి. అది మనం చేసేదంతా. వీ హ్యావ్ సీన్ ద లాంథనం ప్లస్ 3 అటాచ్డ్ టు ద రెజిన్ ద మ్యాక్సిమం అండ్ లుటీషియం విత్ మినిమం. అంటే లాంథనం అనేవి అంటే స్టార్టింగ్ ఉన్న ఏవైతే అవి స్ట్రాంగ్ అతుక్కుంటాయి. సో కింద లుటీషియం ఏవైతే ఉన్నాయవి సో మినిమంగా అతుక్కుంటాయి ఆ రీజిన్కు అనమాట. ది యాక్చువల్ ప్రాక్టీస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎల్యూషన్ టు బి రిపీటెడ్ సెవెరల్ టైమ్స్. బీ కేర్ఫుల్ కంట్రోల్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ అమ్మోనియం సిట్రేట్ అండ్ సిట్రిక్ యాసిడ్ సొల్యూషన్స్. ఓకేనా, సో ఈ అమ్మోనియం సిట్రేట్ అండ్ సిట్రిక్ యాసిడ్ సొల్యూషన్స్ని ఉపయోగించి సో మనం దాన్ని ఆ రెజిన్ వాష్ చేస్తూ ఉంటే అందులో నుంచి మనకు లాంథనైడ్స్ సో బయటికి రావడం, సిట్రేట్స్తో కలిపి బయటికి రావడం వస్తుంది. బై యూజింగ్ ఆఫ్ దిస్ మెథడ్ 99.9% ఆఫ్ ప్యూర్ ఎర్త్ మెటల్స్ కెన్ బి ఐసోలేటెడ్. ఇక్కడ సో మనము సో చాలా వరకు 99% లాంథనైడ్స్ను మనం ఇక్కడ నుంచి ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాం అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్లో. నెక్స్ట్ గో ఫర్
solvent extraction method. This method was first reported by the Fisher. The method is based on the difference in the solubility of lanthanide salts in water and immeasurable organic solvents. These organic solvents are called exacting solvent. This method used on the both tracer and micro scales. In this process, the aqueous solution of lanthanide salts pass through the organic solution in which lanthanide extracts from water. The most widely used extracting solvent tri-N-butyl phosphate, the inert medium like kerosene or xylene, to extract the lanthanides from nitric acid solution. The N-butyl phosphate forms complex with lanthanum ions in presence of NO3 minus. అంటే ఇక్కడ సో లాంథనమ్ సొల్యూషన్స్ను ఆర్గానిక్ సాల్వెంట్స్లో వేసినప్పుడు ఆర్గానిక్ సాల్వెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆర్గానిక్ సాల్వెంట్స్తో ఈ లాంథనమ్స్ అనేవి కాంప్లెక్స్ ఫామ్ అయ్యి సో బయటికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్కటి సపరేట్గా బయటికి రావడం అనేది జరుగుతుంది. Where represents the organic phases, the distribution between these two phases, the distributed by distribution ratio alpha is given by, alpha means the total concentration of solute in one solvent, the total concentration by the total concentration of solute in the other solvent. అంటే మనం ఇక్కడ డిఫరెంట్ సాల్వెంట్స్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి సో ఒక్కో సాల్వెంట్లో ఒక్కొక్క సో లాంథనము సో దాంట్లో కాంప్లెక్స్ ఫామ్ అయ్యి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా, ద్రావణి నిష్కర్షణ అంటామండి ఇక్కడ. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ మీన్స్ సో ద్రావణి నిష్కర్షణ అని చెప్పేసి అంటాం. ద్రావణి నిష్కర్షణ ఇది సో ఒక మెథడ్ అండి లాంథనైడ్ సపరేట్ చేయడానికి. సో ఇదొక మెథడ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ గో ఫర్ యాక్టినైడ్స్. సో యాక్టినైడ్స్ మీన్స్ ఇక్కడ వచ్చేసరికి థోరియం టు లారెన్షియం వస్తుందండి. థోరియం టు సో లారెన్షియం వస్తుంది. సో ఇవి యాక్టినైడ్స్ మీన్స్ ఓకే. ఇన్ యాక్టినైడ్స్ ద డిఫరెంట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు 5f ఆర్బిటాల్. దీస్ ఆర్ థోరియం టు లారెన్షియం. దీస్ ఎలిమెంట్స్ కమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యాక్టీనియం. సో ఇక్కడ సో లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు 5f ఆర్బిటాల్, ఇట్స్ కాల్డ్ 5f బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎక్కడ నుంచి థోరియం టు లారెన్షియం వరకు ఉంటాయి. దీస్ ఎలిమెంట్స్ కమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యాక్టీనియం తర్వాతనే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని యాక్టినైడ్స్ అని పిలుస్తున్నాము. సో దీని కాన్ఫిగరేషన్ వచ్చేసరికి రేడాన్ 5f 1 to 14 6d0 to 1 7s2. యాక్టినైడ్స్ జనరల్ కాన్ఫిగరేషన్ రేడాన్ 5f 1 to 14 6d0 to 1 7s2. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఇస్ ద కాన్ఫిగరేషన్: actinium, thorium, protactinium, uranium, neptunium, so plutonium, amerinium, curium, so beryllium, so californium, einsteinium, fermium, so mendelevium, nobelium, lawrencium. So see here configurations. Okay, this is the total configurations. Next, oxidation states also here there. The minimum common oxidation state +3. So maximum oxidation state here +7. Okay, so some electrons shows here. Americium showing +6, plutonium also showing the +3, +4, +5, +6, +7 configuration oxidation state. Neptunium also showing +3, +4, +5, +6, +7. So next, uranium also showing the +3, +4, +5, +6 oxidation states. So this is the atomic radii values. Okay, actinium to so actinium to curium వరకు. సో ఇక్కడ మనకు అటామిక్ రేడియస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం దీనిలో అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. సో 89 to 96 వరకు చూసుకున్నట్టయితే సో ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతూ ఉన్నాయి అటామిక్ రేడియస్. మళ్ళీ ఇక్కడ సరిగ్గా ఇక్కడ ఇంకా ఇంక్రీజ్ అయింది అమరేషన్ తర్వాత మళ్ళీ సో ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ కలర్ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే సేమ్ ఇక్కడ సో విచ్ ఈజ్ హ్యావింగ్ ద అన్పేడ్ ఎలక్ట్రాన్స్ దట్ షోయింగ్ కలర్ ప్రాపర్టీస్. ఓకే, సేమ్ ఇన్ ద లాంథనైడ్స్ ఏ విధంగా ఉందో హియర్ ఆల్సో సేమ్. సో విచ్ ఈజ్ హ్యావింగ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ దట్ ఎలిమెంట్ షోయింగ్ కలర్ ప్రాపర్టీ. సో ఇక్కడ అందుకే మనకి ఇక్కడ కలర్ ప్రాపర్టీస్ చూపిస్తున్నది చూడండి ఇక్కడ. సో యాక్టినియం వచ్చేసరికి కలర్లెస్, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమరేషియం, క్యూరిమియం,
ఓకేనా. థోరియం ఇవన్నీ కదా, ఇవన్నీ కూడా మనకు కలర్ ప్రాపర్టీని చూపిస్తున్నాయి. ఓకేనా. సో ఇవి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అందులో కలర్ ప్రాపర్టీ ఉంటుంది, అది మనం గమనిస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ యాక్టినైట్ కాంట్రాక్షన్ అంటే మనం ఇంతకుముందు ఏ విధంగా చూసుకున్నామో సో అదేవిధంగా మనకి ఇక్కడ మనకు లాంథనైట్ కాంట్రాక్షన్ ఏ విధంగా ఉందో యాక్టినైట్ కాంట్రాక్షన్ కూడా ఉంటుంది. ది సైజ్ ఆఫ్ ఆటమ్స్ డిక్రీజెస్ రెగ్యులర్లీ along the actinide series. The state decreases atomic radii with increase and atomic number is called actinide contraction. అంటే సో ఇక్కడ కూడా సేమ్ అటామిక్ నెంబర్ పెరిగే కొలది వాటి యొక్క సో సైజులు తగ్గుతున్నాయి అని చెప్తున్నాడు అండి. సైజులు తగ్గుతున్నాయి, దాన్ని యాక్టినైడ్ కాంట్రాక్షన్ అంటున్నాడు. ది కాంట్రాక్షన్ ఈజ్ గ్రేటర్ ఫ్రమ్ ద ఎలిమెంట్ టు ఎలిమెంట్ ఇన్ దిస్ సిరీస్ డ్యూ టు పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ బై 5f ఆర్బిటాల్. ఇక్కడ సో ఒక ఎలిమెంట్కి సైజ్ చూసుకుంటే చాలా తేడా డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నాడు అండి. ఎందుకు అంటే ఇక్కడ షీల్డింగ్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల సో ఇక్కడ సైజెస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనా. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, సో పారామాగ్నెటిక్ బిహేవియర్, సో మ్యాగ్జిమం కూడా సో విచ్ ఇస్ హ్యావింగ్ ద అన్పేడ్ ఎలక్ట్రాన్స్ షోయింగ్ ఆల్ paramagnetic behavior. So magnetic properties are more complex than those lanthanides. Magnetic properties are more complex than those of lanthanides. అంటే lanthanides కంటే కూడా సో మ్యాగ్నెటిక్ మోర్ కాంప్లెక్స్ అంటే ఎక్కువ రకాలుగా ఉంటాయి, ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. సో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి సో ఇక్కడ హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. వీటికి do not follow the regular graduation of melting points and boiling points with increase in atomic number. అంటే సో ఈ మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి రెగ్యులర్గా పర్ఫెక్ట్గా ఉండవు అని చెప్తున్నారు. సో ఉండవు అనేది సో ఇక్కడ మనకు చెప్తున్నారు. అర్థమైంది కదండి. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కూడా ఉంటుంది, పారామాగ్నెటిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉంటుంది, బట్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని దాంట్లో ఎక్కువ ఉంటుంది, కొన్ని దాంట్లో తక్కువగా ఉంటుంది. సో ఈ మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్స్ కూడా సో కొన్నిట్లో ఎక్కువగా ఉండడం, కొన్నిట్లో తక్కువగా ఉండడం అనేది సో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ద లాంథనైడ్స్ and actinides. Difference between the lanthanides and actinides. So differentiating electron enters in the 4f orbital. So here differentiating electron enters in the 5f orbital. So binding energy of 4f orbitals is higher, binding energy of 5 orbital is lower. This shows the less tendency to form complex. It shows the greater tendency to the form complex. Most of lanthanides are colorless. Most of actinides are colored. ఓకేనా. సో ఇప్పుడు యురేనియం ఓకేనా రెడ్ కలర్లో +3లో రెడ్ ఉంటుంది, యురేనియం +4లో గ్రీన్ ఉంటుంది, సో ఎల్లో ఉంటుంది. దే డు నాట్ ఫార్మ్ ఆక్సోకాటయాన్స్. దే డు ఫార్మ్ ఆక్సోకాటయాన్స్ సచ్ యాజ్ UO+2, neptunium +2. Okay. Next, besides of +3 oxidation states, lanthanides show +2 and +4 oxidation states in few cases. Besides +3 oxidation state, actinides show higher oxidation states such as +4, +5, +6, +7. Okay na? So we lanthanides and actinides madhyala difference. Uses of lanthanides. Lanthanides do not find any use one in the pure state. The most important use of lanthanides is in the production of alloy steels, improve the strength and workability of steel. అంటే సో ఇది చాలా స్టీల్లో కలుస్తుంది, మిశ్రమోల్హాలు అంటాం కదా దాంట్లో. సో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ దేర్ ఆక్సైడ్స్, లాంథనమ్ ఆక్సైడ్ ఉంది కదా, ఇది యూజ్ ఆఫ్ గ్లాస్ ఆఫ్ ఇండస్ట్రీ, యూజ్డ్ ఇన్ గ్లాస్ ఇండస్ట్రీ. సో గ్లాస్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాము, చాలా వరకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ మూలకాలన్నీ కూడా మనకేంటి పారామాగ్నెటిక్ అండ్ ఫెర్రోమాగ్నెటిక్ ఉంటాయి కాబట్టి దేర్ కాంపౌండ్స్ మెయిన్లీ యూజింగ్ ఫర్ సో మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజ్లలో ఉపయోగిస్తాం. నెక్స్ట్ వీటి కొన్ని ఏంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా ఉపయోగిస్తాం. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఇన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, సిరిక్ సల్ఫేట్ ఈజ్ ఆర్ వెల్ నోన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. నౌ సి సో actinides uses. The actinides are valuable primary because they are radioactive. These elements can be used as energy source for application as well as the cardiac phase mark and generation of electrical energy for instrument on the moon. Uranium and platinum have been employed in nuclear weapons and nuclear power plants. Now see
difference between D block and F block elements. Difference between D block and F block elements. D block elements and F block elements. D block elements are available in the nature. F block elements are very rare. So these elements, D block elements, exhibit variable oxidation states. So two shells at the n or n minus 1 are incomplete orbitals. There here n minus 1, n into n minus 1, n minus 2 orbitals are incomplete. In this cell, last electron enter into D subshell. In this orbitals, last electron enter into the F subshell. These are called normal transition elements. This is called normal inner transition elements. These elements are stable. These elements are less stable. Many are radioactive elements. ఇవన్నీ కూడా సో స్టేబుల్, ఇవి రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్. ఓకేనా. సో ఇవి డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ మనకు సంబంధించినవి. ఓకేనా. సో ఇవి నేచర్లో దొరుకుతాయి, ఇవి తక్కువగా దొరుకుతాయి. సో ఇవి స్టేబుల్, ఇవి అన్స్టేబుల్. ఇవి ఎక్కువగా కృత్రిమంగా తయారు చేసేవి రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్. వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము, వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. సో ఇందులో ఎలక్ట్రాన్స్ డి బ్లాక్ ఎలిమెంట్లో డి ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతాయి, ఇక్కడేమో ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతాయి. సో ఇవి కూడా సో ఎక్కువ రకాల ఆక్సీకరణ స్థితులు ప్రదర్శిస్తుంది. ఎఫ్ బ్లాక్లు కూడా ఎక్కువ రకాల ఆక్సీకరణ స్థితులు ప్రదర్శిస్తుంది. ఇవి డి బ్లాక్ మరియు ఎఫ్ బ్లాక్ సంబంధించిన సో మనకు డి బ్లాక్ మరియు ఎఫ్ బ్లాక్ సంబంధించిన డిఫరెన్సెస్. ఓకే. సో ఇది మనకు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండి, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే. సో మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మిగతాయి చూసుకుందాము. ఓకేనా. సో మిగతా టాపిక్స్ ఇక్కడ మీకు ఇంకా కొద్దిగా సో క్లియర్గా చూసుకున్నట్టయితే, సో ఇక్కడ lanthanides do not find use in pure state. The most important use of lanthanides in production of alloy steels to improve the strength of workability of steels. Next, their oxides are used in glass industry for polishing glass and for making colored glasses for goggles, as they give protection against UV light, has a phosphor television screens and similar fluorescence surface. Mixed oxides of lanthanides are used as catalyst in petroleum cracking. అంటే మనం గూగుల్స్ తయారు చేసే దాంట్లో యూజ్ చేసే గ్లాసెస్కి ఉపయోగిస్తాము. ఏవి యూవీ ప్రొటెక్షన్ లైట్స్, అంటే సో యూవీ లైట్స్ను ప్రొటెక్షన్ చేసే గ్లాసులలో ఉపయోగిస్తాము. నెక్స్ట్ టీవీ స్క్రీన్ ఉంటాయి కదా, ఆ టీవీ స్క్రీన్స్ దాంట్లో కూడా ఉపయోగించే దాంట్లో సో మనము ఈ లాంథనైడ్స్ను ఉపయోగిస్తాం. పెట్రోలియం క్రాకింగ్లో ఉపయోగించే క్యాటలిస్ట్లో కూడా ఈ లాంథనం ఉపయోగిస్తున్నాం. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవి కొద్దిగా ఇంపార్టెన్స్ ఉన్నాయి కాబట్టి సో క్లియర్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. బికాస్ ఆఫ్ దేర్ పారామాగ్నెటిక్ అండ్ ఫెర్రోమాగ్నెటిజం ప్రాపర్టీస్, దేర్ కాంపౌండ్స్ ఆర్ యూజ్డ్ మేకింగ్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఇక్కడ మనకు సో ఈ పారామాగ్నెటిక్ ఫెర్రోమాగ్నెటిజం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సో వీటిని ఎలక్ట్రానిక్ డివైజులలో చాలా వరకు ఉపయోగిస్తున్నారని చెప్తున్నారండి. ఎలక్ట్రానిక్ డివైజులలో చాలా వరకు ఉపయోగిస్తున్నారని చెప్తున్నాం. నెక్స్ట్, సీరిక్ సల్ఫేట్ యాజ్ వెల్ యాజ్ నౌన్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ వాల్యూమెట్రిక్ అనాలసిస్లో కూడా సో చాలా వరకు సో దీన్ని సీరిక్ సల్ఫేట్ను ఆక్సిడైజింగ్ ఏజెంట్గా ఉపయోగిస్తున్నాం. చాలా యూజెస్ ఉన్నాయి లాంథనైడ్స్. సో స్టీల్స్లలో అలా అంటే మిశ్రమలోహాలు, స్టీల్ యొక్క మిశ్రమలోహాల్లో ఉపయోగిస్తున్నాము. ఓకేనా. గ్లాస్ ఇండస్ట్రీలలో ఉపయోగిస్తున్నాము. పాలిషింగ్ గ్లాస్ అంటే కలర్ గ్లాసెస్లో దాంట్లో ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్, యూవీ ప్రొటెక్ట్ చేసే గ్లాసెస్లో ఉపయోగిస్తున్నాము. ఓకేనా. టెలివిజన్ స్క్రీన్లలో ఉపయోగిస్తున్నాము. ఓకేనా. సో నెక్స్ట్, క్యాటలిస్ట్గా పెట్రోలియం క్రాకింగ్ దాంట్లో క్యాటలిస్ట్గా కూడా సో ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్, చాలా వరకు ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది సో వీటిని చాలా వరకు ఎలక్ట్రానిక్ డివైజ్లలో సో ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్, సీరిక్ సల్ఫేట్ యాజ్ వెల్ యాజ్ నోన్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో కూడా చాలా వరకు సో ఉపయోగిస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనము యాక్టినైడ్స్ యొక్క దాంట్లో చూసుకున్నట్టయితే ది యాక్టినైడ్స్ ఆర్ వాల్యుబుల్ ప్రైమరీ అండ్ ప్రీమియర్లీ బికాస్ దే రేడియో యాక్టివ్. ఇవన్నీ కూడా రేడియో యాక్టివ్ కూడా చాలా వరకు సో వాల్యూ ఉంటాయి. దీస్ ఎలిమెంట్స్ కెన్ బి యూజ్డ్ అండ్ ద ఎనర్జీ సోర్సెస్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ వేరియడ్ కార్డియాక్ ఫేస్ మేకర్స్ అండ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ ది మూన్. అంటే ఇవన్నీ కూడా ఇవి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కాబట్టి సో ఎనర్జీ సోర్సెస్గా ఉపయోగిస్తామండి. ఎనర్జీ సోర్సెస్గా సో వీటిని మనము ఉపయోగిస్తాం. యురేనియం అండ్ ప్లూటోనియం హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. అంటే యురేనియం, ప్లాటోనియం హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. అంటే
సో ఇవన్నీ యురేనియం ప్లూటోనియంలు అన్నిటి కూడా సో చాలా శక్తిని కలిగి ఉంటాయి, ఎనర్జీని కలిగి ఉంటాయి కాబట్టి న్యూక్లియర్ వెపన్స్లలో ఉపయోగిస్తామండి. యురేనియం అండ్ ప్లూటోనియం హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఇక్కడ మనం డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ సంబంధించి డిఫరెన్సెస్ చూసుకున్నాము. ఇంతకుముందేమో సో ల్యాంథనైడ్స్కు యాక్టినైడ్స్కి మధ్య డిఫరెన్స్ చూసుకున్నామండి ఇక్కడ అంతా కూడా. సో ఇక్కడ +3 ఆక్సిడేషన్ అంటే +3 ఆక్సిడేషన్ కామన్ స్టేట్ ఉంటుంది, ఇక్కడ కూడా +3 ఉంటుంది. కానీ ఇక్కడ +2 +4 అనేవి చూపిస్తాం. కానీ ఇక్కడ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయండి. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ నాట్ ఓన్లీ +3 +4, సో +5 +6 +7 ఆల్సో ఉంటుంది ఇక్కడ. సో కలర్లెస్, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ల్యాంథనైడ్స్ ఆర్ కలర్లెస్. ఇక్కడ చాలా ల్యాంథనైడ్స్లో కలర్లెస్ చాలా అంటే ఎక్కువ కలర్ లేకుండా ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి యాక్టినైడ్స్లో చాలా వరకు అన్నీ కూడా సో కలర్స్తో ఉంటాయండి, అన్నీ కూడా కలర్స్తో ఉంటాయి. ఓకేనా. సో ఇవన్నీ కూడా సో మనకు ఎఫ్ బ్లాక్ సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు మేజర్గా డి బ్లాక్ అయిపోయింది, ఎఫ్ బ్లాక్ అయిపోయిందండి. డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అయిపోయింది. కోఆర్డినేషన్ కెమిస్ట్రీ చెప్పిన. సో ఇవన్నీ మేజర్ టాపిక్స్. ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఇస్ ద మేజర్ టాపిక్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. ఓకే. సో బాయ్, థ్యాంక్ యూ.